ఇది ఏం జరిగిందంటే ఈ స్వామిది ఈడ రూమ్ ఉంది, ఇది వేరే వాళ్ళ స్థలం, ఇది వేరే వాళ్ళ స్థలం. ఇది వేరే వాళ్ళ స్థలం. ఇది ఇలా ఈశాన్యం పెరిగింది అంతైనా, ఈశాన్యం పెరిగింది అనుకుంటున్నాడే కానీ అడకదింటే కూడా కూడి కూడా ఈశాన్యం పెరిగితే, ఎందుకంటే వాయువం ఉంది అనమాట. ఈయన అంత ఇంత డబ్బులు అయిపోయినాయని చెప్పగలుగుతాను. ఏంటి ఈ స్థలం కూడా ఇది కొన్నాక మొత్తం పోయింది, ఏం లేదు వాయువం తగ్గిపోయింది. ఇది తూర్పాగ్నేయ నడకైంది. ఈ స్థలానికల్లా కలిసి ఇక్కడ తూర్పాగ్నేయ నడకైంది, అంటే ఇసునకరెట్ అయిపోయింది ఇది. ఇక చూడు అట్లా చూడు, అంతా చూడు. ఇప్పుడు అక్కడ అటు నుంచి చూసుకుంటే ఆ స్థలం తూర్పాగ్నేయ నడక, అది ఈ స్థలం వల్ల అయినదే. ఈ స్థలం వల్ల అయినదే. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే దీనికి చక్కగా ఇట్లా తీసుకెళ్ళి దీనికి చక్కగా ఇలా గోడ కట్టమని ఇట్లా దీన్ని, అప్పుడు ఇది తూర్పు డోర్ అవుతుంది. ఏం స్వామి ఈడ కూడా కట్టేసాయి. వాళ్ళతో స్థలం మాట్లాడుకొని ఆడుకోసరికి మాట్లాడుకొని ఇగో ఈడ దారి పెట్టుకో ఇట్లా ఈ వారకు, ఈ వారకు దారి పెట్టుకో ఈ స్థలం మాట్లాడుకొని. ఈ పూల చెట్ల ఈ గేటు కూడా ఇగో ఈ గేటు కూడా ఈడ పెట్టుకో, పెట్టుకొని గోడకు లేవు మొత్తం 2 అడుగులు ఇడిచి ఇంకా ఇప్పుడు నువ్వు రేకులు వేసుకుంటాంటున్నావు కదా, ఇగో వీటి వరకు ఈ డోర్ కంత ఎంత ఉంటుందో అంత వేసుకొని ఇట్లా రేకులు వేసుకో. ఇట్లా బాత్రూమ్ లెట్టిన ఈ ఉత్తరం గోడ తగలకుండా కట్టుకో. ఆ గోడ తగలకుండా ఒక 2 అడుగులు 2 ఇచ్చి 2 అడుగులు ఖచ్చితంగా ఇరసాలి. ఇక్కడ 2 అడుగులు ఖాళీ ఇరసాలని రాస్తుడు. ఒకవేళ ఇది తీసుకుంటే ఉంటుందా? అది మీ ఇండ్లంతానే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. అదే వద్దు, అదే వీధి పోటీ అది ఉత్తరవాయు వీధి పోటీ ఇచ్చింది. వద్దు. ఇట్లా బజారు చూపిస్తారు, ఇట్లా క్రాస్గా ఉంది బజారు, ఈసారి తగ్గింది వాయు. ఇవి రేకుల సెట్ వేసుకో స్వామి, రేకుల సెట్ వేసుకో. ఇట్లా ఏం కాదు, ఇట్లా 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 రేకుల సెట్ వేసుకొని నీ పని చేసుకుని బాత్రూమ్ లెట్రిన్ కట్టుకో. ఇది గుంత కట్టు, నడిచేకాడ కాదు. ఇప్పుడు ఇక్కడ గేట్ ఉంది కదా, ఈ గేట్ కాంచి సగం తీసుకుని ఇక్కడ 3 అడుగులు ఇడుసు, బాత్రూమ్ కానించి ముందుకు కొట్టు. బాత్రూమ్ 3 అడుగులు యువతలకి లేదా బాత్రూమ్ ఇక్కడ కట్టినావు కదా, ఇటు నుంచి యువతల కొట్టు గుంత. బాత్రూమ్ ముందర నుండి యువతలకి ఇట్లా కొట్టు గుంత. బాత్రూమ్ కానించి ఇట్లుంటే ఏం జరుగుతుంది అనేది నీకు చూపిస్తాను. బాత్రూమ్ గుంత బాత్రూమ్ కిందనే ఉంది. అది యాక్సిడెంట్ అయిందే నాక అయింది. ఆడ ఆగ్నేయంలో గుంత ఉంటే ఈయనే ఉందంటే గుంత దాని కిందనే ఉంది. దాని కింద యాక్సిడెంట్ అవుతుంది. ఈడ కొట్టుకాల గుంత ఇట్లా. ఈ వాకిలి చక్కగా అయినాక పర్వాలే. ఏదైనా కరెంట్ షాక్ కొట్టిందే ఇప్పుడు కరెంటు పని దానికి కింద పడే జరుగుతుంటాయి. చచ్చి బతికినా ఏనాడు సుఖం లేదులే స్వామి. ఇప్పుడు ఇంట్లో ఇది ఇప్పుడు నీకు చూపిస్తావు, కొంచెం ఉండు. ఆగ్నేయంలో గుంతుంటే ఏమవుతుందో చూపిస్తా. ఆగ్నేయంలో గుంతుంటే దొంగతనం జరుగుతుంది, అగ్ని ప్రమాదంలో జరుగుతుంది, యాక్సిడెంట్ జరుగుతుంది, లేకపోతే కోర్టు స్టేషన్ పంచాయతీలోనే జరుగుతాయి. ఇగో స్వామి, మరికొన్ని పరిస్థితులు విషయాలు మానసిక ప్రభావాలకు భిన్నంగా ఉంటాయి. ఎలాగంటే ఆగ్నేయం బావి అంటే ఆగ్నేయం లెట్టిన గుంతున్నా ఏదున్నా చోర భయం అని శాస్త్రం చెప్తూ ఉంది. నీది కూడా ఆగ్నేయం పెరిగింది కదా స్థలం, ఆగ్నేయం అయితే నీకు కూడా యాక్సిడెంట్ అనమాట. ఈ సంఘటనలే కానీ మానసిక ప్రభావాలు కాదు.
దొంగతనము, అగ్ని ప్రమాదం, యాక్సిడెంట్ వంటివి జరుగుతాయి. దొంగతనం జరగాల, అగ్ని ప్రమాదం జరగాలి, యాక్సిడెంట్ జరగాల. ఆగ్నేయం పెరిగిన గుంతున్నా ఇది కదా. ఇప్పుడు నీ ఫైనాన్స్ పరిస్థితి ఎట్లుంది ఏం లేదు. చెప్పేది నువ్వు. ఇప్పుడు ఈ ఉత్తరం వల్ల కోల్పోయిన ఊక ఈశాన్యం పెరిగింది. ఈ ఉత్తరమే లేదు నీకు, ఓన్లీ నైరుతి పెరిగింది. అంటే వాయువం తగ్గిపోయింది అనమాట. పశ్చిమ ఉత్తరం కలిసిన మూలే వాయువం. ఈ మూలకు వాయువు అధిపతి. వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు, స్థిరమైన స్థానం లేదు. వాయువముల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి. అంటే ఈ వాయువం అనేది మనసు మీద ఎక్కువ పనిచేస్తుంది. వాయువం శాస్త్రబద్ధంగా లేని మానసిక ఒత్తులు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోదురు. కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు కూడా ఇటువంటి ఇళ్ళలో ఉందరు. ఉత్తరవాయువం పెరిగి కానీ వాయువం మూతపడి వాయువంలో నూతులు గోతులు ఉన్నా, ఈశాన్యం కన్నా పల్లమైన ఉత్తరవాయు వీధిపోటు ఉన్న, ఉత్తరవాయు నడకున్నా వాయువం భ్రష్టు పట్టడం అంటారు. వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం, ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహాలు జరుగుతాయి. వాయువ దోషం ఉంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే. ఇంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. ఈ వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి. నైరుతి దోషాలు తోడైతే హత్య చేయడమో జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాయువ దోషాలున్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. వాయువ దోషాల వల్ల స్థానభ్రంశం కలగడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్నా వాయువ దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం, అయిపోయడం, ఆయనలో అమ్మకానికి రావడం, వేలంలో అమ్మకం అవడం జరుగుతుంది. వాయువ దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం, అప్పు తీర్చడమే కష్టం. స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టిన పని ఏది కలిసి రాకపోవడం, ఆ ఇంటిని చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయువ దోషాల వల్ల జరుగుతాయి. వాయువ దోషాలు ఇంటి యజమానురాలకు హెల్త్ బాగాలేదు. ఏం స్వామి, ఆ ఇంటి 3వ కుమారుడు 3వ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. అయితే 1వ సంతతి 1వ కుమారుడిపై దీని ప్రభావం నేను గమనించడం జరిగింది. 1వ కొడుకు కానీ 1వ బిడ్డ కానీ ఇబ్బంది పడుతుంది. ఈశాన్యానికి ఈశ్వరుడు అధిపతి. అష్టదిక్పాలకుల్లో ముఖ్యంగా నిత్య పూజనీయుడు భగవంతుడు అయిన వాడు ఈయనే. ఈశాన్య స్థానం పూజనీయ స్థలంగా ఉంది. శివుడి భార్య గంగ కాబట్టి నీటి కుళాయి, గుంత, నుయ్యి ఈ మూల తప్ప మరే మూల ఉండకూడదు. అన్ని మూలల కన్నా ఈశాన్య మూలలో వాస్తుశాస్త్రంలో విశేష ప్రాధాన్యత ఇవ్వబడింది. ఎందుకంటే ఈ మూలలో పెంపు భ్రష్టు అయితే ఆగ్నేయ వాయువ నైరుతి మూలలు కొలతలు తేడా వచ్చాయి. ఇప్పుడు ఈ మూలలో పెంచడం దండిగా పెంచితే ఇట్లా కొలిస్తే ఆగ్నేయ వాయువ నైరుతి ఈశాన్య కొలతలు తేడాయి విశేషంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇంట్లో విశేషంగా నష్టపోయినావు. ఈశాన్యం మూతపడడం, తూర్పు ఉత్తర ఈశాన్యాలు తగ్గడం, ఈశాన్యం లెట్టిన్ ఉంచడం, ఈశాన్యం మిర్రు ఉండడం వంటివి ఈశాన్యం భ్రష్టు పట్టడం అంటారు. ఈశాన్యం భ్రష్టు అవడం వల్ల ఇంటి వంశం మీద, ఆర్థిక పరిస్థితి మీద ఇంటి పెద్ద కుమారుడు ప్రథమ సంతతిపై చూపుతుంది. ఈశాన్య దోషాల వలన ఇంటి సంతతికి లేవడం, దత్తుకు రావడం, ఆడ సంతతి మాత్రమే కలిగి ఉండడం, మగ సంతతి ఉన్న అప్రయోజకుడు కావడం వంటివి జరుగుతుంది. ఈడ ఒక సంతతి అప్రయోజకుడు అవుతాడు. అంటే ఏదో అమాయకంగా ఉంటాడు. కాబట్టి దీన్ని సరిచేసుకో, లేదా వదిలిపెట్టి జంపు చేయాలని తోముతుంటే, లేదా ప్రస్తుతానికి ఇలా గోడగట్టు గుంత బార్సు కొంచెం రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు ఆడ గోడగట్టు ఇట్లా దీన్ని గోడగట్టి డివిజన్ చేయి. ఇలా డివిజన్ చేసి ఈ రేకులు ఇట్లా వేసుకో. ఈ గుంత అనేది ఇక్కడ దోవు, ఇట్లా గుంత దోగి ఇట్లా చేసుకో. ఇట్లా ఇదైతే ఎట్టి కష్టమే స్వామి. రూపాయి అయితే సంపాదిలో నువ్వు ఛాలెంజ్గా నేను చెప్తున్నా. లేదు బొత్తిగా మాకు ఆ రోజు కంటే కూడా కష్టం అవుతుంది. నన్ను అడిగితే ఇడిచిపెట్టి అన్న చింత చెట్టు కిందనో యాప చెట్టు కిందనో రేకులు వేసుకొని సుఖపడితే కూడా సుఖపడతావు. స్థలం ఎక్కడలేదా స్వామి ఇక్కడ? చూడు అంతా ఒకసారి చూడు. ఇది ఇట్లా, ఇది తూర్పాగ్నేయం నడకబడింది. ఇది డబ్బులు దండి పెట్టి వేరే వాళ్ళు వస్తారంటే ఇంటి పక్కన ఎందుకు దాపుకుంటారు. తెల్లా ఏం లేదు, సుఖం లేదు ఇంట్లో. ఇప్పుడు ఇది అనారోగ్య కారణంగా ఇప్పుడు తూర్పాగ్నేయం నడకైంది కదా. అది ఆగ్నేయం పెరిగినప్పుడు స్వామి తూర్పు దిక్కునకు అధిపతి ఇంద్రుడు. ఈయన సుఖపురుషుడు, భోగి, విలాస జీవితం గడిపేవాడు. తనకున్నది 100% అనుభవించేవాడు. అందుకే తూర్పు స్థానం శాస్త్రబద్ధంగా లేనింట్లో వారి ఆస్తిని సొమ్మును పూర్తిగా అనుభవించలేరు. పశ్చిమం కన్నా తూర్పున ఖాళీ స్థలం తక్కువ ఉండడము, అసలు లేకపోవడం, ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరగడము, తూర్పు అద్దుపై కట్టాలనించడం, తూర్పు కన్నా పశ్చిమం పల్లంగా అవడానికి తూర్పు భ్రష్టు పట్టడం అంటారు. తూర్పు భ్రష్టు పట్టిన వాళ్ళ గృహాల్లోని వారి ఆస్తులు విక్రయించడం, దుర్వ్యసనాలు, చెడు ప్రవర్తనల నిమిత్తం ఖర్చు చేయడం, అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడం. అంటే అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చాలా, లేదా వారి నిమిత్తం ఖర్చు చేయడం, దత్తపుత్రులకు ఇల్లరిక పిల్లలకు ఆస్తి ఉంచడం, రెండవ భార్య ఉంచుకున్న పిల్లానికి ఆస్తి చేరవేయడం,
పిల్లల వలన అవమానం పొందడం ఆ ఇంటి ఇతర లక్షణాలను బట్టి ఎంత ధనవంతుడైనా అసలు సంతుష్టిగానే ఉంచలేని వారు ఎంత ధనవంతుడైనా ఇలా ఇబ్బంది పడతాడు. ఇది స్వామి ఆగ్నేయందు ఏ చేసే పని అది చేసింది. నైరుతి ఈశాన్య కొలతల కన్నా వాయువు ఆగ్నేయ కొలతలు తేలిస్తే విశేషంగా నష్టపోతారు. ఒక ఈశాన్యం పెరిగిందని మనం సంతోషపడి నువ్వు తీసుకున్నవే కానీ ఇది తీసుకున్నాల్సి మరీ కష్టకాలం వెళ్ళవస్తుండవు. ఏం లేదు అప్పుడు ఒక రాయాలు ఉన్నాయి అంతట్లోనే అవుగా దానికి ఇట్లా గోడ కట్టి ముందు రేపు బాబు అట్లా కాదు. ఇగో ఈ రాళ్ళల్లో వీకేసి వల్ల చేతి గోడ కట్టి ముందు లోపల ఎంతమంది ఉండి అంతేమందం కట్టు. డేట్ చేయకుండా రేపే కట్టు నువ్వు కట్టి ఇట్లా తిరలాడి దీన్ని డివిజన్ చేయి. ఇప్పుడు అట్లా తూర్పు కూడా తిప్పుకరంగా చిన్నగా ఎట్లా మెట్లకు కూడా ఉన్నాయి ఇప్పుడు నమ్మకం. తీసుకో. ఇప్పుడు ఇక్కడ చక్కగా ఇక్కడ ఎంతమంది ఉంది లోపల అంతకన్నా కొంచెం తక్కువ పన్న పెట్టి ఇలా తీసుకురా. ఇక ఇక్కడ గోడ కట్టిడా. ఇప్పుడు ఇప్పుడు ఈ పన్న నీదే కదా. అవతల పన్నకు 9 ఇంచుల గోడ కట్టి ఇట్లా తీసుకుంటే అట్లా వేసుకోవచ్చు. అట్లా అలా ఏవద్దు వద్దులే మళ్ళీ అది ఏమన్నా ఇలా కట్టు ముందు ప్రస్తుతానికి ఇచ్చినప్పుడు చూసుకున్నాం. పోతే బ్లాక్ చేయాలన్నా ఇది ఒక బ్లాక్ చేసే రస్తనే వద్దు నష్టమే వద్దా? వద్దే అసలు తూర్పాకి నేను అక్కడ మెంటల్ లేస్ ఉంటుంది ఇట్లా పిచ్చి పట్టి ఉంటుంది. అది అవ్వక్క అది కూడా బుడిసేయి. అది ఉండలే మీ అన్నలు నడుచుంటాయి. ఇట్లా చక్కగా దీని చక్కగా ఇప్పుడు ఇది ఇటుకే కదా నీకు. ఇట్లా చక్కగా ఇటుకతో కట్టి ఈ జామ చెట్టు తీసేసి ఇంటికి గోడ కట్టం కాదు. అది తీసుకుంటాం కదా తీసుకుంటే అట్లా కట్టుకుంటా చక్కగా తీసుకుంటే ఇట్లా ఇప్పుడు ఇటుకే కదా వచ్చేది ఇట్లా అనేది ఇట్లా తిప్పి ఇట్లా తిప్పుకుంటా అట్లా వద్దే వద్దంటే అది తీసుకున్నా గడగబడి వచ్చింది. ఇంకా ఇట్నే రావాలా దీని చక్కగా మళ్ళీ ఆడ తగ్గిపోదు. అవులే ఇప్పుడు దీన్ని చక్కగా తీసుకున్నాం కదా ఇరిసిపెట్టు. ఇప్పుడు ఆడ నుంచి నీకు ఆడుకుంటే చక్కగా తీసుకురా ఇటుకి వీటి వరకే దీని కావాలన్నప్పుడు ఇది వాడుకోవచ్చు. తర్వాత ఈ ఇంటి వరకు ఈడికే క్లోజ్ అనమాట. అవునులే మళ్ళీ యువతలకు దాటిన కాడ నుంచి తీసుకోమంటున్నాడు అట్లా. ఇలా గోడ కట్టు రేపు పాదులు పెట్టి అన్నీ చేసి నువ్వు సొంతం కట్టు. వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఏడుగులో పోయినాక ఆ ఇంట్లో బయటకు పోవాలంటే ఎట్లా? ఇంకో ఆ ఇంట్లో కదా అక్కడనే అలా ఇదైతే వృద్ధికి రాదన్న ఇల్లు. ఇది ఊకెందుకు నువ్వు ఇది సంపాదించుకో పోలబేడ సంపాదించుకుంటావు ఇట్లా తర్వాత అన్నీ. ఇది క్లోజ్ చేయండి. నాకు చేయమని రావు ఆయన ఫోను. ఇట్లా చేసుకో. మళ్ళీ రేకుల సెట్ వేసుకో. ఇట్లా ఆ గోడ తోలకుండా బాత్రూమ్ కట్టుకో. ఆ గోడ తోలకుండా ఆ గోడ అవతల కట్టచ్చు బాత్రూమ్ వద్దే వద్దు అవతలకు పోకు. లోపలికే ఉన్నాను గోడ వరకు